ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బయట ఏం చేస్తున్నావు? మీ గోడ పట్టుకొని వేలాడుతున్నాను నువ్వు చేసిన పనికి. నాకు పనుంది, నేను రావటం కుదరదు. చూడు, నువ్వు రాలేదంటే నేను మీ నాన్నకి చెప్తాను. నేను రావట్లేదనా? కాదు, ఆ బంగారం గురించి దొంగతనం నువ్వే చేయమన్నావని. నేనెక్కడ చెప్పాను? నువ్వు చెప్పకపోయినా మీ నాన్నకి నేను ఇలాగే చెప్తానుగా. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇంత ఓపిక కూడా లేదు నాకు. నువ్వు వస్తావా లేదంటే మీ నాన్నకి ఫోన్ చేయమంటావా? వద్దు, నేనే వస్తున్నా. రా మరి. ఎందుకు వచ్చావు? రాకుండా ఎలా ఉంటాను? ఏంటి అలా వేలాడుతున్నావు? తాగావా? తాగానుగా, నువ్వు పంపిన కూల్ డ్రింక్. అది తాగిన దగ్గర నుంచి జాలి దయ లేకుండా బాత్రూమ్ చుట్టూ పరుగులు తీయిస్తుంది. నిన్నెవరు తాగమన్నారు? అది నేను కోచ్ సార్ కని పంపించాను. నేను నమ్మను. హా? కావాలనే నన్ను బయటికి పంపించడానికే ఆ కూల్ డ్రింక్స్ పంపించావు. నీకు కాదు, నిజంగానే కోచ్ సార్కి పంపించాను. కావాలంటే నువ్వు వెళ్ళి ఛాయ్ అని అడుగు. హా? ఏం చెప్పకుండా ఇచ్చినా తననే అడగాలి. తన మాటలే నమ్మాలి. చూడు, నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఛాయ వద్దంటున్నా, నువ్వే తాగావు కదా. వద్దంది కానీ ఎందుకు వద్దందో చెప్పిందా? చూడు, నిలబడ్డానికి కూడా ఓపిక లేక ఇలా గేటు పట్టుకొని వేలాడుతున్నాను. సరే, అంత నీరసంగా ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్లకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావు? నిజంగా నువ్వు వాడికి పంపించావో నాకు పంపించావో తెలుసుకుందామని. నేను చెప్పాను కదా, కోచ్ సార్ కోసమే పంపించాను అని. నాకు నమ్మకం లేదు. హా? నమ్మకం లేకపోతే నువ్వు పో, నాకు పనుంది, నేను వెళ్ళాలి. రామలక్ష్మి, నువ్వు నిజంగా వాడికే పంపించావా? నిజంగా తనకే పంపించాను. మధ్యలో నువ్వు వచ్చి తొందరపడ్డావు. నువ్వు చెప్పేది నిజమైతే వాడికి ఫోన్ చేయి. ఆయన రావటం ఇష్టం లేదని ఆయనకే చెప్పాను. ఫోన్ కూడా చేసి చెప్పాను. ఊరికే ఫోన్ చేస్తే అది కూడా ప్రేమ అనుకుంటాడాయన. ఈసారి ఫోన్ చేసి మాట్లాడొద్దు. మరి తిట్టు. అప్పుడు నువ్వు వాడికి ఆ కూల్ డ్రింక్ పంపావని నేను నమ్ముతాను. నేనెందుకు తిట్టాలి? అయినా నేను ఫోన్ చెయ్యను, తిట్టను. హలో, నువ్వు నా మాట వినాలి, లేదంటే నేను మీ నాన్నతో జరిగింది చెప్పాల్సి వస్తుంది. ఏంటి ప్రతిదానికి మా నాన్న దగ్గర చెప్తానని బెదిరిస్తున్నావు? మరి నా మాట వినకపోతే ఏం చేయాలి? నిలబడే ఓపిక కూడా లేదు నాకు. త్వరగా ఫోన్ చేసి తిట్టే. నేను చెయ్యను. అంటే నా కోసమే ఆ కూల్ డ్రింక్ పంపించావన్నమాట. హా? నిజంగా వాడి మీద నీ కోపం ఉండి వాడితో మాట్లాడటం ఇష్టం లేకపోతే ఫోన్ చేసి తిట్టడానికి ఇబ్బంది ఏంటి? ఏ అది కాదు. ఇదిగో, నువ్వన్నా ఫోన్ చేయి, లేదంటే మీ నాన్నకి నేనన్నా ఫోన్ చేస్తాను. వద్దు వద్దు వద్దు. మరి నువ్వు చెయ్యి. నేను నేరుగా ఎవరిని తిట్టలేను. కావాలంటే రికార్డ్ చేస్తాను. సరే సరే, అదన్నా చేసి వాడికి పంపించు.
నువ్వు తిట్టడం నాకు కావాలి. చేస్తా. హలో కోచ్ సార్, ఏంటి సార్ మీరు? ఇదేమైనా మీకు పద్ధతిగా ఉందా? ఒక ఆడపిల్లని మీరిలా ఏంటి? దీన్ని తిట్టడం అంటారా? మరి ఏమంటారు? తిట్టాలనుకున్నప్పుడు సార్ ఏంటి సార్? రేయ్ అని మొదలు పెడితే వాడికి నరాలు తెగిపోవాలి. నాకిప్పుడు తెగిపోయినట్టు. సరే, అలాగే మళ్ళీ తిడతాను. అది డిలీట్ చేసి వేరేది రికార్డ్ చేయి. సరే. రేయ్ కోచ్, ఏంట్రా నువ్వు? వద్దన్నా వస్తావు, మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడతావు. ఈ రామలక్ష్మిలో ఇంతకాలం మంచినే చూసావు. నాకు మండితే రోటి పచ్చళ్ళలాగా దంచేస్తాను. సూపర్. కుక్క కుక్క కుక్క. నీ వెంట పడ్డాను కదా అని నన్ను ఏడిపిస్తావా? ఇంకోసారి మా వీధిలో కనిపించావనుకో, మా వీధి పిల్లలతో కొట్టిస్తా. సూపర్ సూపర్. నక్కలా నా వెంట పడి తిరగడం కాదు. ఇంకోసారి నా వెంట పడినా, నాతో మాట్లాడినా పంచాయతీలో చక్క ఇప్పించి కొరడా దెబ్బలు కొట్టిస్తాను. నా వల్ల కాదు, అంతే. చాలు, అది వాడికి పంపించు. పంపించు. సరే, ఇక నేను వెళ్తాను. రామలక్ష్మి, ఎక్కడికి వెళ్ళేది? వాడది వినాలి, ఫోన్ చెయ్యాలి కదా. ఆయన ఫోన్ చేస్తే నేనెందుకు మాట్లాడాలి? ఈ నీ తిట్లకి వాడెంత బాధపడ్డాడో నాకు తెలియాలి కదా. వాడి కోసం నువ్వు పంపిన కూల్ డ్రింక్ తాగి నేనెంత బాధపడ్డానో వాడు అలాగే బాధపడాలి. అది నేను వినాలి. ఇక చాలు. మా బావకి చారుకి భోజనానికి మా అమ్మ ఒక్కతే ఏర్పాటు చేస్తుంది. నేను వెళ్ళి సాయం చేయాలి. సరేనా? నేను వస్తాను. రామలక్ష్మి, నిలబడే ఓపిక లేకపోయినా ఇలా వేలాడుతూ నిలబడింది ఎందుకు? వాడి బాధ వినాలనేగా. వాడి ఫోన్ వచ్చిందాకా వెళ్ళడానికి వీల్లేదు. అది కాదండి, అది నేను వద్దు, మాట్లాడే ఓపిక లేదు. వల్ల కాదు, ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.